మీరు కంటిన్యూ చేయండి. మోహన్ రెడ్డి గారు డిస్కనెక్ట్ 2019కి వచ్చేసరికి అందరూ కూడా యువత పెద్దలుగా వచ్చిన వాళ్ళని అందరికీ అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంత పార్టీ బలం కూడా లేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ పిఆర్పీ ఎన్నికల తర్వాత జనసేనని అప్పుడు 2019లో నమ్మలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా మా అధినేతలు కూడా ఆయన కూడా ఆ రోజు ఓటమి చెందినటువంటి అక్కడ పట్టుకుని ఆ రోజు ఏ రకంగా ఆయన క్లియర్ గా తెలుసు. 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఆ నమ్మకం కుదిరింది కాబట్టి 100% తో మా జనసేన పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అదే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా పనిచేస్తున్నారు అన్నది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎవరు నియోజకవర్గం ఉంది సార్, ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనే లేనటువంటి అభివృద్ధి పనులు 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. గారు కూడా గతంలో నిజంగా ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఆయన కనీసం అక్కడ అభివృద్ధి పథకాలు చేస్తుంటే కనుక ప్రజలు ఎంతో ఒక్కటి చెప్పండి కృష్ణవేణి గారు, ఒక్కటి చెప్పండి కృష్ణవేణి గారు, ఈ పిఠాపురంలో ఈ యొక్క లొల్లికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? నిజంగా వర్మ గారు, మీరు నిజంగానే టీడీపీ క్యాడర్కి జనసేన క్యాడర్కి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే వర్మ గారి అనుచరులు ఎప్పుడు కంట్రోల్ అవుతారు? మీకు నమ్మకం ఉందా టీడీపీ అధినాయకత్వం ఈ యొక్క ఇంటి పోర్ని తీర్చే సమస్యని చెక్ పెడతారని మీరు భావిస్తున్నారా? మీ హైకమాండ్ వరకు దీన్ని తీసుకెళ్ళగలిగారా? ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? ఇది స్థానికంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది కలిగిస్తే స్థానికంగా నాయకులే కాదు, వేరే మహిళలే కాదు, నేతలే కాదు, ఖచ్చితంగా దాని మీద తిరగబడతారు. ఎందుకు తిరగబడతారంటే ఇది ఒక పార్టీ కోసం పుట్టినటువంటి పార్టీ కాదు, ఇది ప్రజల కోసం. జనసేన పార్టీ అంటే ఎలియన్స్ లో వెళ్తున్నాము, ఎలియన్స్ లో వెళ్తున్నప్పుడు పరస్పర గౌరవం అనేది ఖచ్చితంగా దక్కాలి. ఇప్పుడు మిగతా కాన్స్టిట్యూన్సీలో ఒక నియోజకవర్గంలోనే వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తే 174 నియోజకవర్గాల్లో ఆ నాయకులు ఇబ్బంది కలిగిస్తే ఏ రకంగా వీళ్ళకి అవుతారు? ప్రభుత్వ అధికారుల దగ్గర మీరు చూసుకోండి, ప్రభుత్వ అధికారులు ఒక ప్రోటోకాల్ ప్రకారం చేసేటువంటి కార్యక్రమాలు కనీసం మా నాయకులు గేటు బయట ఆపేసినా సరే కూడా రిజెక్ట్ అవ్వరు. వర్మ గారి కంటే డైరెక్ట్ ప్రోటోకాల్ ఉంటుంది వెళ్ళడానికి, కానీ అక్కడ గేటు బయట ఆపేసినా సరే కానీ మాకు కావాలి ప్రజలకి పని చేయడం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మీరు అర్థం ఇప్పుడు ఏదైతే ఈ గవర్నమెంట్కి సంబంధించిన స్కీములు జరుగుతున్నాయో వేరే నియోజకవర్గాల్లో ఇలా జరిగితే టీడీపీ జరిగే దగ్గర జనసేన నాయకులు వెళ్తే టీడీపీ నేతలు లోపలికి రాణిస్తారు వాళ్ళని అసలు? ఆహ్వానమే ఉండదు సార్. ఆహ్వానం లేకపోయినా సరే కానీ మేము ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వ అధికారులతో మాట్లాడో లేకపోతే జనసేనలో ఉన్న ఈ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఉన్నటువంటి అధికారులు చైర్మన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ పని మీ పని చేయించగలుగుతున్నామా లేదా అన్నది ముఖ్యంగా పెట్టుకుంటాం. అంతేగాని లోకల్లో మీకు అనిపిస్తుంటే మళ్ళీ వాళ్ళ ప్రేమ పోద్దేమో అని కొంతమంది అభద్రతా భావం. చివరిగా కంక్లూడ్ చేయండి, వర్మ గారి విషయంలో ఏం జరగబోతుంది? వర్మ గారు ఇలానే ప్రవర్తిస్తే టీడీపీకి కూటమి పొత్తుకి ఏమన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? చివరిగా మీరేమంటారో కంక్లూడ్ చేయండి. 1 minute ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ఇది టీ కప్ లో ఒక తుఫాను అవుతుంది. ఎందుకంటే ఈ తుఫానుగా మారిపోద్దు, సునామీగా మారిపోద్దు అని ఆశించడం అనవసరం. ఎందుకంటే వర్మ గారు లాంటి వ్యక్తులు 100 మంది వచ్చి కూటమిని బలంగా కూటమని ప్రయత్నించినా వాళ్ళకి బుర్రకు దెబ్బ తగలాలేమో తప్ప కూడా కూటమికి ఏమీ నష్టం ఉండదు. ఎందుకంటే స్ట్రాంగ్ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అలాగే బీజేపీ అధిష్టానం కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఇవాళ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ప్రజల్లో పేరు తెచ్చుకుంటూ ఉంది. ఇలాంటి వ్యక్తులు ఇంకా ప్రజల్లో పనులైపోతుంటారు. కూటమి విడిపోద్ది అని ఆశించే వాళ్ళకి నిరాశ తప్పదంటారు. వర్మ గారు లాంటి వాళ్ళు కూడా నిరాశలోకి వెళ్ళే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా నిరాశలోకే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీ బలాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సహనంతో ఓర్పుతో అన్ని వైపుల నుంచి, ఇటు మా క్యాడర్ నుంచి, అటు టీడీపీ బీజేపీ నుంచి, ఇటు వైసీపీ నుంచి అయితే ఇంకా ఎదురు దాడి మామూలు దాడి కాదండి, అలాంటి దాడిని అంతా ఎదురు. ఇందాక మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడిగారు,
ఇందాకడ మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడిగారు ఎందుకు టీడీపీ అధినాయకత్వం మీరు అక్కడి నుంచి పక్కకు రండి అయ్యా, అది మేము పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, మీ లొల్లేంతని డైరెక్ట్గా ఎందుకు టీడీపీ చెప్పలేకపోతుంది? ఇది వర్మగారే చేస్తున్నారా లేదంటే వర్మగారి ముసుగులో ఇంకెవరన్నా చేపిస్తున్నారా అని అడుగుతున్నారు. ఆయన సమాధానం చెప్తారా డైరెక్ట్గా మీరు? ఆయన ఏమి వైసీపీ నేతగా అడగలేదు, వైసీపీ నేతగా ఏమి అడగలేదు ఆయన. సార్ అదే మోహన్ రెడ్డి గారు అడుగుల దాంట్లో కూడా ఒక ఆయన ఉన్నతంగా అడుగుతారు, ఏ అడిగినా సరే గానీ వాళ్ళ పార్టీ రిప్రజెంటేషన్ ఆయన వినిపిస్తే నా పార్టీ రిప్రజెంటేషన్ వినిపిస్తాను సార్. కాకపోతే ఇక్కడ అడిగిన దాంట్లో కూడా నేను చెప్తాను, అక్కడ వర్మ గారు అనుసరణ రగడ తప్ప అక్కడ టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు రగడ కాస్తారు. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, అక్కడ లోకేష్ గారు, వర్మ, అక్కడ పవన్. సరే మేడం, మీరు అన్నదే నిజం అనుకుందాం. వర్మ గారిని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? వర్మ గారి అనుచర వర్గాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? కంట్రోల్ అవుతారా అవరా? సార్ ఎవరికన్నా 1-2 అవకాశాలు ఇస్తారు ఎవరన్నా సరే కానీ మించిపోతూ ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ అయినా సరే కానీ మన కాళ్ళలోనే చేతుల్లో స్టార్ట్ అయ్యి అవయవాలు తినేస్తూ ఉంటే అది తొలగిస్తారు తప్ప ఆ అవయవాన్ని తొలగించుకుంటారు కానీ లేకపోతే మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ చేసుకోరు కదా సార్. ఇది కూడా అటువంటిదే. కూటమిలో ఏ పార్టీ నాయకులు. మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు మీరు మాట్లాడుతుంటే, పోల్చుకుంటారని అనుకుంటున్నారు, అది అసలు జరగని పని. కూటమి పోతుంది అనేది మాత్రం ఎందుకు మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు దేనికో చూడండి, మీరు మాట్లాడుతుంటే నవ్వు వస్తుందంట ఆయనకి నవ్వు వస్తుందండి. వైసీపీకి అవకాశం వస్తుందని చూసుకుంటారు అని మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి మీరు. తల్లి, మీరు కరడుగట్టిన తీవ్రవాది జనసేనకు సంతోషం. ఎందుకంటే ఏ పార్టీతో మనం కమిట్మెంట్ తో ఉంటే ఆ పార్టీతో కరడుగట్టిన తీవ్రవాది. ఏం సార్ మీరు నోరు తెరిస్తే మీ వైసీపీ వాళ్ళకి ఉగ్రవాది తీవ్రవాది ఇది రాదా? మొన్నేమో ఆయన పార్లమెంట్లో ఏమో మేము అవసరమైతే ఆత్మ బలిదానం చేసుకుంటానంటారు మీ ఎంపీ గారు. తీవ్రవాది ఉగ్రవాది ఇవి తప్పితే ఇంకోటి రావా? పార్టీకి కరుడుగట్టిన తీవ్రవాది ఉంటేనే పార్టీ ఉనికి కాపాడుతాం. అంటే తీవ్రవాది కరుడుగట్టిన వాళ్ళు అంటే వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణం వదిలిపెట్టి ఇతరులను ప్రాణాలు తీస్తారు చూడు, అది కరుడుగట్టిన తీవ్రవాదం అనమాట. ఇట్లా పార్టీ కోసం ఆమె కూడా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే కానీ పార్టీని కించెత్తు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయదనే భాష ఇది తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు అంత కరుడుగట్టిన తీవ్రవాది లాగా ఉన్నారు కాబట్టి మీకు ఏ చిన్న మాట మాట్లాడినా కూడా మీకు ఇష్టం ఉండదు. రెండోది, మీ నాయకుడు పదే 15 సంవత్సరాలు అని చెప్తున్నారు కాబట్టి మీ నాయకునికి కించెత్తు కూడా ఎక్కడే కానీ మరకపడకుండా చూడాలనే బాధ్యత మీరు తీసుకొని మాట్లాడుతున్నారు. కానీ మీ నాయకునికి లేదు తల్లి ఆ ఉద్దేశము. మీ నాయకునికి ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే ఆయన సింగిల్ గా పోటీ చేసే గెలిచలేడు, చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా పోటీ చేసే గెలిచలేరు. వీళ్ళిద్దరికీ తెలుసు కాబట్టి ఎన్ని తిట్టుకున్నా, ఎంతమంది దెబ్బలు తిన్నా, ఎంతమంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డా, ఎంతమంది కార్యకర్తలు అవమాన పాలైనా అయినా సరే మేమే బాగుండాలి. మా కార్యకర్తలు మా పార్టీకి కాదు సంబంధం, మా పార్టీ మేము కలిసి ఉన్నామంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచన వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకోవడం వల్ల అయినా గెలవలేమని తెలిసి లాస్ట్ కు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీని పట్టుకొని వాళ్ళ ద్వారా ఏదేదో ఎన్నికలు చేసి ఆ తర్వాత ఇక్కడ వచ్చి ఎన్నికల కమిషన్ పట్టుకొని ఎలక్షన్ టైం అయిపోయినా కూడా 100-200 మంది బూతుల్లో ఉంటే 1000 మంది పోల చేసినట్టు చేసి రకరకాల కార్యక్రమాలు కేవలం 5 లక్షల మంది ఓట్లు వాళ్ళు రావాల్సినటువంటి మెజార్టీని 50 లక్షల 52 లక్షల మెజార్టీ వచ్చేట్టుగా చేసుకున్నారంటే. రైట్ మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఎందుకో మీ దగ్గర కూడా కొంచెం సిగ్నల్ వీక్ ఉంది. మామూలుగా అయితే మీరు ఎప్పుడు కూడా రెగ్యులర్గా బాగానే వస్తారు. ఓకే, ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం అర్థమైంది. కృష్ణవేణి గారు ధన్యవాదాలండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అదేవిధంగా ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. ఓకే, ధన్యవాదాలండి మీరు చర్చలో పాల్గొన్నందుకు. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయం నిరంతరం కూడా అగ్నిని రాజేస్తూనే ఉంటుంది. దీనికి ఉదాహరణగా పిఠాపురంలో జరుగుతున్న పరిస్థితులను మనం గమనించవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి